నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ నాకు మరెన్నో కామెడీ వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. స్వామి, అందరికంటే పెద్ద భక్తుడు నేనే స్వామి నీకు. రేపు వినాయక చవితి అనగానే నేను ఈ రోజు నుంచే నీ స్టేటస్లు పెట్టాను స్వామి నా ఫోన్లో. అంత భక్తి ఉంది స్వామి నీ మీద నాకు. ఇకనైనా నన్ను అనుగ్రహించి నా ఎగ్జామ్స్ లో టాప్ మార్క్స్ వచ్చేలా చూడు స్వామి. ఒరే భక్త, స్వామి నువ్వేనా మాట్లాడేది? అవును భక్త. స్వామి, నీ అనుగ్రహం పొంది నేను చాలా ధన్యుడినయ్యాను స్వామి. ఒరే అంత ఓవర్ యాక్టింగ్ చేయకురా. ఇందాక నుంచి నీ ఓవర్ యాక్షన్ చూసి తట్టుకోలేక వచ్చానురా. అదేంటి స్వామి? కాకపోతే ఏంట్రా, ఎవరైనా సరే గుడికొచ్చి భక్తితో పూజిస్తారు గాని ఇలా ఫోన్లో స్టేటస్ పెట్టి పూజించడం ఏంట్రా? భక్తి అనేది గుండెల్లో నుంచి రావాలరా, ఫోన్లో నుంచి కాదు. అది కాకుండా ఫోన్లో స్టేటస్ పెట్టాను అందరికంటే ముందు అని చెప్తున్నావు కదా నాయనా గర్వంగా. నేను కూడా ఫోన్లో నుంచే వేస్తాను, వరాలు తీసుకో నాయనా. స్వామి, ఒరే ఇంకోసారి ఓవర్ యాక్టింగ్ చేస్తే చిరకడుచుని కొడతాను. స్వామి, నా తప్పులు క్షమించి నా కోరిక తీర్చు స్వామి. ఏంట్రా తీర్చేది? అరే, ఎప్పుడైనా సరే నేను మొఖం వేసుకుని బుక్ తీసుకుని చదువుకున్నావారా? లేదు స్వామి. మరి ఏ ఎదవ మొఖం వేసుకుని నన్ను అడుగుతున్నావురా టాపర్ని చెయ్యి అని? బుక్ తీయాలని ఎలాంటి ఎదవైనా సరే దేవుడా నువ్వు నన్ను పాస్ చేయిస్తే సరిపోద్ది అని అంటారు. నువ్వేంట్రా అంటే ఏకంగా టాపర్నే చేయమంటున్నావు. అంతే స్వామి, మా పెద్దలు పెద్దగా ఆలోచించమని చెప్పారు స్వామి. అందుకే పెద్దగా ఆలోచించి పెద్ద కోరికలు కోరాను స్వామి. అవునా నాయనా? భక్తుడయ్యుండి నువ్వే ఎంత పెద్దగా ఆలోచిస్తే దేవుడయ్యుండి నేనెంత పెద్దగా ఆలోచించాలి? ఈ వరం నీ జీవితాంతం ఇస్తాను, తీసుకో నాయనా. నువ్వు ఎగ్జామ్ రాసే టైంలో ప్రతిసారి నీకు మోషన్స్ అవుతూనే ఉంటాయి. నువ్వు వాష్రూమ్కి వెళ్ళాలా లేకపోతే కూర్చుని ఎగ్జామ్ రాయాలా అని తెలియక గిలగిల కొట్టుకుంటావు నాయనా. ఇదే నా వరం, తీసుకో. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నాయనా. నువ్వు పెద్దగా ఆలోచిస్తావు కదా, పెద్దగా ఆలోచించి మోషన్ టాబ్లెట్ వేసామనుకో, ఆ టాబ్లెట్ మోషన్స్ ఇంకా పెరుగుతాయి నాయనా. స్వామి, ఏంటి స్వామి ఇలా చేసావు?